శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ మాతాపితృగురుచరణారవిందాభ్యాం నమః. హెచ్ఎం టీవీ ప్రేక్షక మహాశయులకు శుభోదయం. కాలమనుకూలంలో ఈరోజు శ్రీ శుభకృన్నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుక్ల నవమి, శుక్రవారం, చిత్తా నక్షత్రం. ఈరోజు శుభ సమయాలు ఉదయం 10 గంటలకు, 11:30 గంటలకు, సాయంకాలం 3:30 సర్వవృద్ధుల గురించి ఎదగాలనుకునేటటువంటి ప్రతివారు శుభమైనటువంటి ప్రయత్నములు చేసి జీవితంలో స్థిరపడాలనుకునేటువంటి వాళ్లకు అక్కడికి వచ్చేటటువంటి సమయాలు, వీటిని సాధన చేయండి. వార విశేషం పండుగల సమాహారంలో ఐంద్రీదేవి పూజ. మా సాధారణంగా మహాలక్ష్మి, కనకదుర్గ, సరస్వతి, మరో చండి, చాముండి, ఇలా వనదుర్గ, ఇలా అనేక మంది దేవతా సమూహం. వాట్లలో ఐంద్రీ విశిష్టత ఈ ఆషాఢంలో వచ్చేటటువంటి చిత్తా నక్షత్రం శుక్రవారము విశేషించి గొప్పదైనటువంటి అనుగ్రహం ఇవ్వటానికి. అంటే లోకో భిన్న రుచి, కొందరికి పులుపు ఇష్టం, కొందరికి కారం ఇష్టం. అలా ఒక్కొక్కరి జిహ్వకు బుద్ధికి తోచినట్టుగా వారి ప్రవర్తన ఉంటుంది. అయితే కీర్తికాంక్ష కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. అందరికీ వద్దు అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ కీర్తికాంక్ష అవసరమే. అందువల్ల పరిపూర్ణంగా గుర్తింపు ఇవ్వటానికి ఈ దేవత ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఐంద్రీదేవిని దుర్గగా అర్చన చేయటం వలన, దుర్గనే ఐంద్రిగా అర్చన చేయటం వలన విశేషించి ఐంద్రియై నమః అని నామార్చన చెయ్యాలట. ఇలా ఈ నామార్చన చేస్తూ అమ్మవారికి ఎర్రనైనటువంటి పుష్పములు, ఎర్రని పుష్పాలు ఏవైనప్పటికీ కూడా ఈ కాలంలో దొరికే పుష్పములతోటి అర్చన చేయటం వలన విశేషమైనటువంటి కీర్తికాముకత, విశేషమైనటువంటి కీర్తికాంక్ష నెరవేరడానికి అవకాశం ఉంటుందని శాస్త్ర ప్రమాణం. ద్వాదశ రాశి దినఫలములలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ప్రోత్సాహకరకాలంగా ఉండేటటువంటి రోజు. ప్రధానంగా ఈ రాశి వ్యవసాయదారులకు అత్యంత అనుకూలమైనటువంటి రోజని చెప్పవచ్చు. విశేషించి పూర్వం పెట్టుబడినటువంటి పెట్టుబడులు చేతికి అందేటటువంటి పరిస్థితి, స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి పరిస్థితి, నూతన రంగాల వైపు దృష్టి మరలించేటటువంటి పరిస్థితి మేషంలో కనబడుతుంది. ప్రస్ఫుటంగా ఈరోజు ధనాదాయం చేతికి అందేటటువంటి పరిస్థితి, పూర్వం ఇచ్చినటువంటి మొండి బాకీలు వసూలయ్యేటటువంటి స్థితి కూడా మేషంలో మనం గమనించవచ్చు. వృషభ రాశి పోకడ విచిత్రమైనటువంటి వ్యవహారంగా ఈరోజు గుర్తించవచ్చు. ఉన్నది లేనట్టుగా భ్రమించి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ట్రాన్స్ఫర్స్ కోరుకునే వాళ్లకు అనుకూలమైనటువంటి వాతావరణమని సూచించవచ్చు. కుటుంబ పరంగా కూడా వీరికి ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుంది. పండుగ వాతావరణం అనే సూచించవచ్చు. మాట పట్టింపులుంటాయి. విశేషించి వివాహ ప్రయత్నాలు కొలిక్కొచ్చేటటువంటి పరిస్థితి వృషభంలో మనం గమనించవచ్చు. వ్యవసాయదారులకు వాణిజ్య పంటలు లాభించేటటువంటి పరిస్థితి, ధనం పుష్కలంగా చేతిలో ఉండే పరిస్థితి రైతన్నలకు మనం సూచించవచ్చు. వృషభంలో ప్రధానంగా కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులుండే అవకాశం కనబడుతోంది. 4 కాళ్ల జంతువులతోటి జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం వృషభం వారికి సూచించబడుతుంది. ముఖ్యంగా విష జంతువుల వల్ల కూడా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి వృషభ రాశి వారికి ప్రధాన సూచనగా చెబుతాం. మిథునం వార్లకు ఆహ్లాదభరిత వాతావరణం అని సూచించవచ్చు. కుటుంబ పరంగా వీరు చాలా
తృప్తికర జీవితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి. ఇంట్లో సుహృద్భావ వాతావరణంలో వీళ్ళ ప్రయాణం ఉంటుంది. పెద్దల పట్ల ప్రేమాదరాలతోటి వీళ్ళు నడుస్తారు. కళాకారులకు చక్కని గుర్తింపు లభించేటటువంటి దిశగా మిథున ప్రయాణం ఉంటుంది. నూతన ఆభరణాలు, నూతన వస్తువులు కొనడంలో ఈరోజు వీళ్ళు తలమునకలయ్యి ఉంటారని మిథునం వారికి సూచన చేయవచ్చు. కొద్దిగా మాట పట్టింపులుంటాయి, మనస్తాపం చెందేటటువంటి పరిస్థితి కూడా మనం ఈ రాశికి సూచనప్రాయంగా తెలియజేయవచ్చు. మిథునంలో ప్రత్యేకించి గౌరవాదరాలు పెంపొందింప చేసుకునేటటువంటి దిశగా ఈ రాశి ప్రయాణం ఉండబోతోంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలు ఈరోజు ఒక అడుగు ముందుకు పడతాయని సూచించవచ్చు. కర్కాటకం వార్లకు అత్యంత అనుకూలమైనటువంటి విషయంగా ఈరోజు గుర్తించబడుతుంది. ప్రధానంగా పూర్వ స్నేహితుల కలయిక, చాలా కాలం తర్వాత బంధువుల రాకతో ఇల్లు చక్కనైనటువంటి వాతావరణంలో నడుస్తుంది. విశేషించి దేవతా అర్చనలు, దేవాలయ దర్శనములు, పుణ్యక్షేత్ర సంచారము మొదలైనటువంటి విషయాలతోటి ఈరోజు కాలం ఇట్టే గడిచిపోతుంది. విషజంతు భయం ఉంటుంది, జాగ్రత్త వహించండి. స్వయం వృత్తుల వారు రాణించేటటువంటి అవకాశం చాలా గొప్పదైనటువంటి విషయంగా మనం ఊహించవచ్చు. నరఘోష అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా మనం కర్కాటకంలో సూచనప్రాయంగా తెలియచేయవచ్చు. సింహరాశి వారులకు చక్కనైనటువంటి వాతావరణం, మెడకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి, మాట పట్టింపులుంటాయి, ప్రథమ కోపం ఉంటుంది, తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు లాభస్థానం సూచకమని చెప్పవచ్చు. పూర్వం పెట్టుబడినటువంటి పెట్టుబడులు చేతికందేటటువంటి పరిస్థితి. ప్రధానంగా మీ మాట పొంతన వల్ల, మీరిచ్చే సలహాలతోటి చాలా కుటుంబాలు నిలబడి పరిగెట్టేటటువంటి పరిస్థితి అనేటువంటిది మీరు గుర్తిస్తారు. గౌరవాదరాభిమానములు పెంపొందింప చేసుకునేటటువంటి పరిస్థితి సింహంలో మనం గమనించవచ్చు. ప్రధానంగా దీర్ఘకాలికమైనటువంటి ప్రయత్నాలలో వీరి యొక్క లోపం కనబడుతూ ఉంటుంది. ప్రస్ఫుటంగా సింహరాశి వారు ప్రయత్నించండి. సుఖభోగ వృద్ధి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించబడుతుంది. కన్యవారులకు చక్కనైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. ఈరోజు ప్రధానంగా పూర్వ స్నేహాలు వీరికి అక్కరకు వచ్చేటటువంటి పరిస్థితి, దూర ప్రయాణాలు సూచన కనబడుతోంది. పుణ్యక్షేత్ర సంచారం, దేవతా అర్చన ప్రధానమైనటువంటి భూమికగా కన్యా ప్రయాణం ఉండబోతోంది. పర్మనెంట్ కావాలనుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు. సినీ క్రీడా కళాకారులకు నూతన అవకాశములు చేజిక్కించుకునేటటువంటి పరిస్థితి మనం కన్యలో చూడవచ్చు. తులారాశి వారులకు స్వయం వృత్తుల వారు చక్కగా రాణించేటటువంటి అవకాశం, నూతన పెట్టుబడులతో ప్రోత్సాహకరకాలంగా ఉండేటటువంటి పరిస్థితి, ప్రధానంగా ప్రభుత్వం నుంచి చేదోడు వాదోడు అందేటటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. వ్యవసాయదారులకు లాభసాటి అయినటువంటి స్థితి అని సూచించవచ్చు. గౌరవ ఆదరాభిమానములు పెంపొందింపజేసే దిశగా ఈ రాశి అడుగులు పడబోతున్నాయి. ప్రస్ఫుటంగా బంగారు వడ్డీ వ్యాపారస్తులకు లాభసాటి అయినటువంటి స్థితి అని సూచించవచ్చు. ముఖ్యంగా నూతన వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తి ఈ రాశి వారి ప్రత్యేకతగా సూచించవచ్చు. వృశ్చికం వారులకు ఆహ్లాదభరిత వాతావరణం అని సూచించవచ్చు. కుటుంబపరంగా వీరు పాలనా దక్షతతో వ్యవహారం చేస్తారు. ఆర్థికంగా పుష్టినిచ్చేటటువంటి రోజుగా వృశ్చిక రాశికి సూచన చేయవచ్చు. కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి, జాగ్రత్త వహించండి. రాజకీయ నాయకులకు చక్కనైనటువంటి యోగ్యకర కాలమని, నూతన అవకాశములు వెన్నంటేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు.
ఆర్థికంగా పుష్టినిచ్చేటటువంటి రోజుగా, ప్రధానంగా బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులు ఈ రాశిలో మనం సూచించవచ్చు. క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉండబోతోంది. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్ట్స్ తోటి ధనాదాయం బాగుండేటటువంటి పరిస్థితి కూడా మనం వృశ్చికంలో సూచించవచ్చు. ధనుర్రాశి స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నాలు ఓ కొలిక్కొచ్చేటటువంటి పరిస్థితి, క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉండేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. పర్మనెంట్ కోరుకునేటటువంటి ఉద్యోగస్తులకు యథాతథ స్థితి కొనసాగుతోంది. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు లాభసాటి అయినటువంటి స్థితి అని సూచించవచ్చు. నమ్మక ద్రోహాలు అధికమవుతాయి, తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి. నరములకు సంబంధించి, కండరములకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి పరిస్థితి. సుఖభోగ వృద్ధి ఈ రాశివారి ప్రత్యేకతగా సూచించబడుతోంది. భూ సంబంధితమైనటువంటి వ్యాపారములు చేసే వాళ్లకు అనుకూలమైనటువంటి వాతావరణం, నూతన కట్టడ నిర్మాణాలు అనుకూలించేటటువంటి పరిస్థితి ధనుర్రాశిలో మనం గమనించవచ్చు. గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో చాలా చాకచక్యంగా వీరు ప్రవర్తిస్తారని సూచించవచ్చు. స్వయం వృత్తుల వారు శోభాయమానమైన స్థితిలో రాణించేటటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మకరం వార్లకు నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు యోగిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలలో వీరు ముందుంటారు. రాజకీయ నాయకులకు చాలా పరిణతి సాధించేటటువంటి దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది. స్వల్పంగా శారీరక అనారోగ్య సూచనల సమాహారంతో ఈరోజు ముగియబోతోంది. ప్రస్ఫుటంగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్పంచుకోవడము, తీర్థయాత్ర, క్షేత్ర దర్శనము అనేటువంటి పరిస్థితులు ఈ రాశిలో మనం గమనించవచ్చు. నూతన స్నేహాలు అనుకూలిస్తాయని కూడా సూచించవచ్చు. స్వల్పంగా శారీరక అనారోగ్య సూచనలు, సకాల భోజన నిద్రల గురించి ప్రయత్నించండి. అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశము. వెండి బంగారు వ్యాపారస్తులకు వ్యతిరేక ఫలితాలున్నాయి. పై అధికారుల నుంచి ఒత్తిడి ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. ప్రధానంగా ఈ రాశి నీటి వ్యాపారస్తులకు, ప్రయాణం చేసే వారికి కూడా వ్యతిరేక ఫలితాలున్నాయి, జాగ్రత్తతో ఉండండి. కుంభం వార్లకు శని క్రీడాకారులకు ప్రోత్సాహకర కాలంగా ఉంది. కంటికి పొట్టకు సంబంధించినటువంటి స్వల్ప ఇబ్బందులున్నాయి, జాగ్రత్త వహించండి. స్వయం వృత్తుల వారు చక్కనైనటువంటి వృద్ధి పొందే దిశగా వీరి అడుగులు పడబోతున్నాయి. చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండే అవకాశం, జాగ్రత్త వహించండి. దూర స్నేహాలు, నూతన స్నేహాల పట్ల జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు చక్కనైనటువంటి సుహృద్భావ వాతావరణం ఉండేటటువంటి సూచనలు, మాట పట్టింపులుంటాయి, జాగ్రత్త వహించండి. పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు వివిధ రంగాల పట్ల చక్కనైనటువంటి ఆసక్తితోటి ఈరోజు ఉంటుంది. మానసిక పరిపక్వతతో వీరి ప్రయాణం ఉండబోతోంది. మీ క్రింది స్థాయి పనివారి వల్ల మాట పడేటటువంటి పరిస్థితి, చిన్నవారి వల్ల మనస్తాపం చెందేటటువంటి పరిస్థితి ఈ రాశిలో మనం గమనించవచ్చు. మీనం వార్లకు చక్కనైనటువంటి కుటుంబ పరిపాలన, అవగాహన, పెద్దల పట్ల నిబద్ధత, గౌరవాదరాభిమానములు మొదలైనటువంటి సమాహారంతో ఈరోజు ముగియబోతోంది. ఆర్థికంగా నిలదొక్కునేటటువంటి రోజుగా, పుష్టినిచ్చేటటువంటి రోజుగా మీనాన్ని గుర్తిరిగి ప్రవర్తించవచ్చు. ప్రధానంగా ఈ రాశి వారికి ముక్కుకి సంబంధించినటువంటి, చెవికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం కనబడుతోంది. పెర్మనెంట్ కావాలనుకునేటువంటి వాళ్లకు, కోరుకునే వాళ్లకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు ప్రోత్సాహకర కాలము. ముఖ్యంగా సకాల భోజన నిద్రల గురించి ఎదురు చూసేటటువంటి పరిస్థితి. ఇలాంటి సమాహారంతో మీనరాశి ప్రయాణం ఉండబోతోంది.